ప్రియ సహోదరి సహోదరులు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు నిన్నే వాడుకోవచ్చు. అలా దేవుడు నిన్నే ప్రార్థనకు జవాబుగా వాడినప్పుడు లోబడితే ఆశీర్వదించబడతావు. దేవుడు ఎంత ఇమ్మన్నాడు? చార్లెస్ స్పర్జన్ చెప్పండి. 30 పౌండ్లు ఇమ్మన్నాడు. ఎంత పొందుకున్నాడో చెప్పండి? 10 టైమ్స్ ఎక్కువ పొందుకున్నాడు. కారణం చెప్పండి? మరొకరి ప్రార్థనకు దేవుడు చార్లెస్ స్పర్జన్ని జవాబుగా వాడుకున్నాడు. సహోదరి సహోదరులు, మళ్ళా చెప్తున్నా, మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో లేక అనేక సందర్భాల్లో దేవుడు నిన్నే ఆ ప్రార్థనకు జవాబుగా వాడుకోవచ్చు. అలా వాడడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు నిన్ను బహుగా నమ్ముతున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. నెహెమ్యానే దేవుడు జవాబుగా వాడుకోవాలని ఆశించినప్పుడు నెహెమ్యా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. నెంబర్ 1, తను చేస్తున్న ఉద్యోగానికి ఎంతో కొంత రాజీనామా చేయాల్సి వచ్చింది, లేదా లాంగ్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. అప్పటిదాకా సుఖవంతమైనటువంటి మహా గొప్ప ప్యాలెస్లో తన బాధ్యత ఏమిటంటే రాజుగారు సైగ చేసి కాస్త నాకు పానీయం కావాలంటే పానీయం ఇవ్వడం, భోజన టైంకి భోజన ఏర్పాట్లు చేయడం. బహు కష్టంతో కూడినటువంటి ఉద్యోగం కాదు, కానీ ఆ స్థాయికి రావడానికి మాత్రం చాలా కష్టపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తను చాలా సుఖవంతమైన జీవితం, రాజు పక్కనే ఉండేటటువంటి ఘనత, రాజుగారే బహుగా నమ్మేటటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిత్వం నిజంగా అద్భుతం. కానీ ఇప్పుడు రాజుగారు ఉన్నటువంటి ప్యాలెస్ నుంచి, రాజభోగముల నుండి, సుఖ సౌఖ్యాల నుండి నెహెమ్యా ఒంటరిగా అక్కడి నుంచి యెరూషలేము పట్టణానికి వెళ్ళబోతున్నాడు. తనతో పాటు సైనికులను కూడా రాజు తర్వాత పంపించాడు. అక్కడికి వెళ్ళి రేయింబగలు కష్టపడాల్సి వస్తుంది. ప్రయాసపడితే తప్ప ప్రాకారం కట్టడం సాధ్యం కాదు. ఆ తర్వాత పట్టణాన్ని నిర్మించాలి, ఆ తర్వాత ప్రజల జీవితాలు నిర్మించాలి. తన ఎదుట బహు ప్రయాసతో పోరాటంతో కూడినటువంటి పని నెహెమ్యా ఎదుట ఉన్నప్పుడు నెహెమ్యా వెనుకంజి వేళ దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడు. సైతాన్ ఎన్నెన్నో ప్రశ్నలు తీసుకొచ్చి ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైనా నిర్మాణాలు చేసావా? నిర్మాణాలు నీకు వచ్చా? నువ్వేమైనా నాయకుడివా? ఆఫ్టర్ ఆల్ నువ్వు పానదాయకుడివి. నీ వల్ల ఏమవుతుంది ప్రాకారాలు కట్టడం? అయినా నువ్వు తగుదునమ్మా అని చెప్పేసి యెరూషలేము దిగిపోయిన వెంటనే ప్రజలు వచ్చేసి నీకేమన్నా పూలతో ఆహ్వానం పలుకుతారు అనుకుంటున్నావా? వాళ్ళు నిన్నెప్పుడు నమ్మాలి? ఎన్నెన్ని ప్రశ్నలు, ఎన్నెన్ని ఆలోచనలు సైతాన్ తీసుకొచ్చి ఉంటాడో వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుడు చెప్పిన మాటను సంపూర్ణంగా నమ్మి నెహెమ్యా యెరూషలేము పట్టణానికి వచ్చేసాడు. తనకివ్వబడిన పనిని చేయడానికి సంపూర్ణంగా మనపూర్వకంగా తను అప్పగించుకున్నాడు. ఫలితం ఏమిటి? 3వ అధ్యాయంలో మనం చూసాం. నెహెమ్యా వచ్చి ప్రజలందరినీ ప్రేరేపించి ప్రోత్సహించి పని చేద్దాం రండి అని పిలుపునిచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నడుం బిగించి మొదటిగా గుమ్మములను నిలబెట్టుకుందాం అని చెప్పగా మొదటి గుమ్మం ఏమిటట? గొర్రెల ద్వారం.